మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్ లో ఈ రోజు మీ అందరి ఫేవరెట్ సీనియర్ నటి ఎన్నో సీరియల్స్ ద్వారా మీకు బాగా పరిచయం జ్యోతిరెడ్డి గారు మీ అందరి కోసం ఒక రెసిపీ చేయబోతున్నారు. మరి ఆ రెసిపీ ఏంటో చూసేద్దామా? నమస్తే అండి, నేను మీ జ్యోతిరెడ్డి. మరి ఈ వారం నేను చూపించబోయే స్పెషల్ ఐటమ్ ఏంటో తెలుసా? సజ్జ కుడుములు. వెరీ హెల్దీ. ఆయిల్ కొంచెం కూడా వాడే పనే లేదు. చక్కగా ఉడకబెట్టి హ్యాపీగా తినేయచ్చు. మరి చూద్దామా కావలసిన పదార్థాలు ఏమిటో? సజ్జ కుడుములు తయారీకి కావలసిన పదార్థాలండి: సజ్జ పిండి 1 కప్పు, బెల్లం తురుము 1/2 కప్పు, యాలకుల పొడి సగం టీ స్పూను, నెయ్యి 1 టేబుల్ స్పూను, ఎండు కొబ్బరి 1/2 కప్పు. సజ్జ కుడుములకి కావలసిన పదార్థాలన్నీ చూసారు కదా. మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూడాలిగా. మనం పిండి కలుపుకునే ముందర చక్కగా ఇడ్లీ పాత్ర పొయ్యి మీద పెట్టి కాసి 1 గ్లాసు నీళ్లు పోసి అది అలా అట్టే పెడదామండి. అది వేడవుతూ ఉంటుంది. ఈ లోపు మనం పిండి కలుపుకోవచ్చు. సజ్జ పిండి, కావలసినంత బెల్లం తురుము, అందులో కొద్దిగా ఇలాచీ పొడి, ఎండు కొబ్బరి. ఎండు కొబ్బరి కూడా చాలా మంచిదండి. రోజు కొంచెం కొబ్బరి తురుము తింటే చాలా ఆరోగ్యకరమైన విషయం అది. కొద్దిగా నెయ్యి, అంటే డ్రైగా కొంచెం కలుపుకున్న తర్వాత కాస్త నెయ్యి వేసుకుని ఇలా ఇలా కలిపేసాం కదా. కలిపేశాక దీనికి కొంచెం నెయ్యి జోడించుకుంటే రుచిగా ఉంటుందండి. హెల్దీ అన్నాను, మళ్ళీ నెయ్యి వేస్తున్నాను అనుకుంటున్నారండి. నెయ్యి కొంచెం తినాలటండి. రోజు కొంచెం కొవ్వు అవసరమే మనకి. చూసారా, మళ్ళీ ఏమన్నా అంటారండి, నేను కొంచెమే వేసాను నెయ్యి. దీన్ని మనం చపాతీ పిండిలాగా కలిపేసుకుంటే కొద్దిగా గట్టిగా. ఈ లోపల ఈ నీళ్లు వేడవుతూ ఉన్నాయండి. సజ్జపిండి మీకు తెలుసు కదండి. సజ్జపిండితో కుడుములే కాదండి, మనం దోశ పిండిలో కూడా సజ్జలు కలుపుకోవచ్చు. సజ్జలు అంటే పిండి. ప్రొద్దుటే మనం డైటింగ్ చేయాలనుకుంటే జావలాగా తాగేయచ్చు. దీన్ని వేడి చేసేసి చక్కగా మరిగించేసి కొద్దిగా నీళ్లు పోసి మరగపెట్టేసి పిండి అందులో వేసి కలుపుతూ పేస్ట్ లాగా తయారు చేసుకుంటే అందులో పల్చగా మజ్జిగ వేసుకుని తాగేస్తేనండి బా అద్దరిపోతుందండి. ఆసం. ఆరోగ్యానికి మంచిది, వేడి చెయ్యదు. ఎండాకాలంలో తప్పకుండా ఇలాంటి ఫుడ్ తినాలండి. చూసారా, ఇలా కొంచెం గట్టిగా కలుపుకుంటేనండి మనం కుడుములు వేసినప్పుడు పద్ధతిగా ఇడ్లీలాగా వస్తాయి. కొద్దిగా నెయ్యి వేయడం వల్ల, అంటే నీళ్లు కూడా కొంచెం తక్కువే వేసుకోవాలండి. బెల్లం ఉంది కదా, బెల్లం ఆల్రెడీ నీరైపోతుంది కదా, కొంచెం తక్కువే వేసుకోవాలి. ప్రొద్దుటే పిల్లలు స్కూల్కి హడావిడిగా పరుగులు తీస్తూ ఉంటారు కదండి. 1 లడ్డు ఇచ్చినా చాలండి బాబు. హెల్దీగా ఉంటుంది. వాళ్ళకి 10 o'clock స్నాక్ టైంకి బాక్స్లో పెట్టినా కూడా బాగుంటుంది. వాటర్ వేడైపోయిందండి. అయితే నేను మీకు ఒక చిన్న టిప్ చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్లీ నాకు జరిగేదే, రోజు నేను చేసుకునేదే ఆ టిప్. ఇలా హడావిడిగా పనులు చేస్తూ ఉంటాం కదండి. చేసేటప్పుడు సడన్ గా ఏ చెయ్యో నడుము అబ్బా కలక్కని పట్టేస్తుంది. వా అయిపోయిందిరా, ఇవాళ రోజంతా అయిపోయింది మన పని అనిపిస్తుంది. కానీ అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే, సత్తుగిన్నె ఉంటుంది కదండి, సత్తుగిన్నె రెడీగా ఉంటుంది నాకు ఇంట్లో ఎప్పుడు పెట్టేసి, అందులో కొంచెం కళ్ళుప్పు ఉంటుంది కదా, లావుప్పు. ఆ లావుప్పుని కొంచెం ఇంత క్వాంటిటీ ఆ గిన్నెలో వేసి పొయ్యి మీద, అవతల పక్క పొయ్యి మీద సిమ్లో పెట్టేసేయండి సత్తు గిన్నెలో. ఓకే, మళ్ళీ చెప్తానాగండి. ఇది రెడీ అయిపోయింది. చెక్క ఈ ప్లేట్లో ఇడ్లీ పాత్రలో కొంచెం నెయ్యి వేసేసుకుని, అంటే మళ్ళీ అంటుకోకుండా అంతే. నెయ్యి వేయడం అంటే నేను పొయ్యలేదండి, నెయ్యి రాస్తున్నాను కొద్దిగా, కుడుములు అంటుకోకుండా అంతే. ఒక్కో దాంట్లో 2 కుడుములు కూడా పెట్టేసుకోవచ్చు మనం. మూత పెట్టేసి కొంచెం కొద్దిగా అలా పెట్టేసామంటే జస్ట్ ఒక 15 minutes చాలండి. 15 నిమిషాల్లో సజ్జ కుడుములు రెడీ అయిపోతాయి. మరి ఇందాక నేనేదో చెప్తున్నాను కదా,
పక్కన పొయ్యి మీద సత్తు గిన్నెలో కాస్త ఉప్పు అలా సిమ్లో పెట్టేసిండి, అది అలా వేడవుతూ ఉంటుంది. ఈ లోపల ఈ పక్కన చిన్న గిన్నెలో కొద్దిగా కొబ్బరి నూనె, ముద్ద కర్పూరం. ఆ కొబ్బరి నూనెని 1 సెకండ్ చాలండి, వేడైపోద్ది కదా. అందులో ముద్ద కర్పూరం గీరి వేసేసి మీకు ఎక్కడైతే నొప్పిగా ఉందో లేదా జలుబు చేసిందో ఆ కర్పూరాన్ని అలా రాసేసి ఆ ఉప్పు ఉంది కదండి దాన్ని ఒక చిన్న టర్కీ టవల్, చిన్న నాప్కిన్ లో మూట కట్టేసి అలాగా కాపడం పెట్టండి. 10 నిమిషాలు చాలండి, పెయిన్ అలాగా రిలీఫ్ అయిపోతుంది. జలుబు కూడా ఇట్టే తగ్గిపోతుంది. పిల్లలకు కూడా చాలా మంచి మెడిసిన్. నేను చెప్పిన టిప్పు ట్రై చేస్తూ ఉన్నారా అండి? ఓకే, సజ్జ కుడుములు రెడీ అయ్యాయో లేదో చూద్దాం. స్మెల్లే అదిరిపోయిందండి బాబు. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది, కానీ వేడిగా ఉన్నాయి కదా. కొద్దిగా ఆరాక రుచి చూద్దాం. ఈ లోపు తయారు చేసే విధానాన్ని మరోసారి చూద్దాం. సజ్జ కుడుములు తయారు చేసే విధానం: ఒక బౌల్లో సజ్జ పిండి, బెల్లం తురుము, యాలకుల పొడి, ఎండు కొబ్బరి, నెయ్యి వేసి తగినన్ని నీళ్లు వేసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కుడుముల్లా చేసుకుని నెయ్యి రాసిన ఇడ్లీ పాత్రలో ఆవిరిపై ఉడకబెట్టుకోవాలి. అంతేనండి, సజ్జ కుడుములు రెడీ. నిజానికి కుడుము అంటే మనం రౌండ్ గా చేస్తాం, కొంతమంది వెడల్పుగా కూడా చేసుకుంటారు కదండి. వెడల్పుగా కూడా వేయచ్చు, ఎనీ షేప్. బిస్కెట్లు తయారు చేసుకోవడానికి చిన్న చిన్న షేపింగ్ బౌల్స్ వస్తూ ఉంటాయి. సో మనం వెడల్పుగా తయారు చేసి దాంట్లో షేప్ చేసి ఆ షేప్ కూడా కుక్కర్లో ఉడకబెట్టుకుని పెడితే పిల్లలు చాలా రుచిగాను ఉంటుందని తింటారు, అందంగా ఉందని కూడా తినేస్తారు. మరి మనం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా బాక్స్లో పెట్టుకుని తీసుకెళ్ళిపోవచ్చండి. ఒక్క మాటలో చెప్పనా, అమ్మ మనసంత రుచిగా ఉందండి. ఇంతకంటే చెప్పలేను నేను. వెరీ టేస్టీ. ఏంటండి, ఇంట్లో సజ్జపిండి రెడీగా ఉందా? ట్రై చేయడం స్టార్ట్ చేస్తారా? బ్యూటిఫుల్. మీరు నా మాట ఎప్పుడు వింటారు. మరి నెక్స్ట్ వీక్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు. జ్యోతిరెడ్డి గారు సజ్జ కుడుములు చేసి చూపించారు కదా, చాలా బాగున్నాయి. మరి ఇప్పుడు రాజు గారు ఏ కార్వింగ్ చేయబోతున్నారు? క్యారెట్ తో ఫ్లవర్ చేస్తున్నానండి. ఓకే, ఓకే. సో ఇక్కడ వరకు తీసుకుంటున్నాను. ఓకే, సో ఫస్ట్ ఇలా బేస్ తీసేసుకోవాలండి. ఓకే, తర్వాత ఇక్కడే జస్ట్ పెటల్ ఓపెన్ చేసి అక్కడ వదిలేస్తున్నాం ఇలా. ఓకే, రైట్. సెకండ్ ఈ రెండింటి మధ్యలో తీసేస్తున్నారా? అవునండి, ఇది తీసేస్తే కొంచెం మనకు పల్చగా వస్తుంది. అదే ప్లేస్లో మళ్ళీ ఇలా ఒక పెటల్ ఓపెన్ చేసుకుంటాం. ఓకే, ఓకే. సో ఇలా వస్తాయి. సో కంటిన్యూగా అప్పుడు మనం ఎండ్ వరకు పెటల్స్ తీసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ బేస్ తీసేస్తాం, దాని కింద నుంచి ఒక పెటల్ ఓపెన్ చేసుకుంటాం. ఓకే. సో కొంచెం లావుగా ఉంటే మనకు పెటల్ సైజ్ కూడా కొంచెం పెద్దగా వస్తాయి. సో ఒక్కోసారి అంటే ఒక పెటల్ కొంచెం మనకు కట్ అయిపోయినా దాని కింద నుంచి ఇంకొక లేయర్ అలాగే ఓపెన్ చేసుకున్నా ఈవెన్గానే వస్తుంది. అంటే అక్కడికి ఏమన్నా ఫాల్ట్ అయిపోయింది ఇంకా రాదేమో, షేప్ కొంచెం పోతుందేమో అని భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, బట్ హ్యాపీగా దాని కింద నుంచి ఇంకొకటి తీసేసుకో. ఓకే, ఓకే.
ఎండింగ్ లో దీన్ని కొంచెం ట్రిమ్ చేస్తున్నాం. సో దీన్ని వాటర్లో వేస్తే మనకి ఇలా ఫుల్ బయట వైపు ఫుల్ విచ్చుకొని ఫ్లవర్ లుక్ అనేది చాలా బాగుంటుంది. సూపర్ రాజు గారు, క్యూట్, చాలా బాగుంది. థ్యాంక్ యూ.